మన వ్యాపారంలో ఆడి జ్యువెలరీ వ్యాపారం మంది జ్యువెలరీ సార్ ప్లీజ్ మంది జ్యువెలరీ వ్యాపారం మనం మన దొంగలం కాదు కదా. ఇప్పుడు దొంగలు అయితే మనం పెట్టాం కదా. ఆడి జ్యువెలరీ వ్యాపారం ఒక్క సెకండ్ మనం 20 సంవత్సరాల నుంచి ఆడు 30 సంవత్సరాల నుంచి మనం ఫీల్డ్ లో ఉన్నాం. చిన్నప్పటి నుంచి ఆడు గుడివాడ హనుమంతరావు ఎదురుగా ఆడు కొట్టుంది. నాకు తెలియదు కదా సార్. ఆడు దొంగో రాజో రెడ్డో ఎవడో మనకు తెలియదు కదా సార్. మా దగ్గర పెట్టిన ఆయన తెలీదు సార్. ఆయన వ్యాపారస్తుడే కదా సార్. నేను చెప్పి మేము లాక్కోవాలా ప్రొసీడింగ్స్ మా చేతుల నుంచి మీరు లాక్కున్నారు కాబట్టి మీరు పిక్చర్ రాయాలి కదా. బయట రాసుకుని లాగేసుకున్నారు టీవీఆర్ కరెక్ట్ కాదు కదా. మీ అందరికి తెలుసు ఇప్పుడు నేనే ఏరే వాళ్ళ గురించి కాదు నాకు సరే ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు జితేంద్ర అనేవాడు మీ అందరికి తెలుసు, నాకంటే ముందు మీకే తెలుసా తెలియదా? ఇప్పుడు డీవీఆర్ అడిగినప్పుడు మరి డీవీఆర్ గురించి ఫైటింగ్ ఎందుకు ఇవ్వాలి కదా. ఒక పోలీసు ఒక లెటర్ ఇచ్చి మీరు ఇవ్వమంటే ఇవ్వాల్సిందే. మీరు బంగారం ఇవ్వాల్సింది ఇన్ఫర్మేషన్ కదా. బంగారం అడిగితే ఇవ్వనన్నాడు ఆయన. తెలియదు మేము ఇవ్వనన్నాడు. డీవీఆర్ ఎందుకు తీసుకోకూడదు మనం? తప్పేయాలి. అది ఎవరికైనా సరే కేసులు అయితే మళ్ళీ నాన్ పేపర్ కేసులు పడతాయి. ఇగో పోలీసు వాళ్ళు ఇంటికి వెళ్ళలేదు, షాప్ దగ్గరికి పోలీసులు వచ్చారు. పోలీసులు షాప్ దగ్గరకు వచ్చారు, లేడీస్ షాప్ దగ్గర వచ్చారు. ఇంటికి దగ్గర తీసుకొచ్చారు వాళ్ళే అబద్ధాలు చెప్పకూడదు. అందరికి ఒకటే ఉంటుంది. అందరికి ఒకటే ఉంటుందమ్మా. మీరు బలంతో తీపెక్కి నన్ను వాళ్ళందరూ చెప్తాను లేడీస్ అరెస్ట్ చేస్తారు. ఎందుకు అరెస్ట్ చేస్తారమ్మా? तू काय को जीप में आया मां तू काय को उनको क्यों लेके जाते हैं? मार रहा है बोल के व्हाट रॉन्ग? डीवीडी भी दे दिया।